పిసుపాటి ఫణీందర్ గారికి అయ్యా నమస్కారం. ఈరోజు మనం మహావిద్య పారాయణ అనేది చేసుకుందాం. అయితే దీంట్లో చాలామందికి మహావిద్య అంటే ఏంటో ఫస్ట్ తెలియదు. స్త్రీ దేవతామూర్తులకు సంబంధించినటువంటి కొన్ని మంత్రాల సముదాయాన్ని మహావిద్య అంటారు. ఓన్లీ స్త్రీ దేవతా మంత్రాలకు మాత్రమే మహావిద్య అని పిలిచేది. అది ఏదైనా కావచ్చు, అది బగళ కావచ్చు, మాతంగి కావచ్చు, ఏదైనా కావచ్చు. ఇక అయితే ఈ మహావిద్య ఏంటంటే కొన్ని దేవతల మంత్రాలు కలయిక సంపుటి ఇది మహావిద్య. దీంట్లో చాలా మటుకి కొన్ని మహామంత్రాలు ఉంటాయి. ఈ మహామంత్రాలన్నీ కూడా ఎవరికి వారు చేయకూడదు. అణు విస్ఫోటం లాంటి మహా విపత్తును ఎదుర్కొంటారు. గురుముఖతగా నేర్చుకుని చేయవలసినవే తప్ప అలా చేయదగినవి కాదు. అయితే మరి దీని వీడియోని ఎందుకు చేస్తున్నామంటే శ్రవణం మాత్రం చేత కొంత కర్మ తొలగుతుంది. ఇది వాస్తవం. ఇది శ్రవణ మాత్రమ చేత. అయితే ఈ మహావిద్యని ఎటువంటి అంటే దుర్లభమైన సమస్యకు కూడా పరిష్కారం అని చెప్పి మనకి చెప్తుంది శాస్త్రం. ఈ మహావిద్యని 21 రోజులు కనీసం పక్షంలో 21 తగ్గకూడదు. అంటే ఏకవింశతి పారాయణలు చెయ్యాలి. అది కూడా 7 వారాల్లో చెయ్యాలి. అంటే వారానికి 3 చొప్పున పారాయణలు వేసుకున్నా 7 3 21 అయింది. లేదు నేను రోజుకి 21 పారాయణలు చొప్పున 7 వారాలు చేసుకుంటానా పర్వాలా. అలాగే హోమంతో చేయాలనుకున్నా 21 హోమాలు, కనీసం హోమాలు 21 చేసుకోవాలి. దీనికి ఎటువంటి దుర్లభమైన సమస్య అయినా సరే దీనికి పరిష్కారం దొరుకుతుంది. అయితే దీంట్లో మనకి ఏమేమి వస్తాయి అంటే వారాహి దిగ్బంధనం, అలాగే నవాక్షర చండీ మంత్రము, వటుక దిగ్బంధనము, సర్వమంగళ దిగ్బంధనము, చండీ దిగ్బంధనము, అంగ దిగ్బంధనము, జ్వరనాశకర మంత్రాలు, మహాజ్వరహర మంత్రాలు, జ్వర గాయత్రి మంత్రము, సర్వశూలహర మంత్రము, ఆత్మరక్షాకర మంత్రము, అలాగే కార్తవీర్యాజుడి యొక్క దిగ్బంధనము, వశ్యకర మంత్రము, మాతంగి మంత్రము, దక్షిణకాళీ మంత్రము, అలాగే మంత్రపదాలు 20 అంటే 20 మంత్రాల మహామంత్రాలు, తర్వాత బ్రహ్మ దిగ్బంధనము, రుద్ర దిగ్బంధనము, రాక్షస దిగ్బంధనము, సర్వ అవయాలు కూడా సంరక్షించేటువంటి మంత్రాలు, వశీకరణ మంత్రాలు, అలాగే సర్వమంగళ మంత్రాలు, ఇవన్నీ కూడా శక్తి దిగ్బంధ మంత్రాలతో కూడి మనకి ఈ విధంగా ఈ మహావిద్యలో అంటే ఈరోజు చెప్పుకునేటువంటి మహావిద్యలో మనకి ఉన్నాయి. వీటిని శ్రోత్రము చేసినంత మాత్రానే కూడా మనకి చాలా అనుగ్రహం కలుగుతుంది. అట్లాగే తీవ్రమైన సమస్యలు ఉన్న వాళ్ళు కూడా 21 పారాయణలు దీన్ని కనుక చేసుకుంటే చాలా మంచిది. గురువుని ఎదురు